హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి దగ్గర దగ్గర 1 వీక్ అయితే అవుతుందండి. కొంచెం లేటే అయ్యింది. కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను వీడియో అయితే పోస్ట్ చేయలేదు. దానికి తగ్గట్టు ఈ ఫోన్లో మెమరీ అయిపోయిందండి. అసలు వీడియోస్ అవి తీయడానికి అవ్వట్లేదు అనమాట. కొంచెం వీడియో తీయగానే అది మెమరీ ఫుల్ అని చెప్పని వస్తుంది. సో ఇక వేరే ఆప్షన్ ఏమైనా చూడాలి. సో దానివల్ల నేను వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నాను. ఇక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ 5:15 అవుతుంది. సో ఈ టైంకి ప్రేయర్ చేసుకుందామని చెప్పి నేను ఇక టీవీ అయితే ఆన్ చేశాను అనమాట. అంటే డైలీ మార్నింగ్ 4 o'clockకి స్టీఫెన్ పాల్ గారిది లైవ్ ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. సో వాక్యం వినిన తర్వాత నేను కొద్దిసేపు ప్రేయర్ చేసుకుంటాను. అందుకే ప్రార్థిద్దాం. ఆయన నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును నెరవేర్చును. నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ పిల్లల విషయంలో నీకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. అవి మంచి ఆలోచనలే. ఎందుకంటే భక్తి కలిగిన వారికి మంచి ఆలోచనలు ఉంటాయి. దేవుని వెంబడించే వారికి మంచి ఆలోచనలు ఉంటాయి. మారు మనసు పొందిన వారికి మంచి ఆలోచనలు ఉంటాయి. హృదయం మారిన వాడికి దుర ఆలోచనలు ఉంటాయి. ప్రేయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ 2 అర్జెంట్ బ్లౌజెస్ ఉంటే అవి కట్ చేస్తున్నానండి. సో ఇప్పుడు మార్నింగే బ్రేక్ఫాస్ట్ అవి అయితే ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా అబ్బాయికి ఆఫ్టర్నూన్ నుంచి స్కూల్ కాబట్టి తను కొంచెం లేట్గా లేస్తాడు. అలాగే మా వారు కూడా 9:30కి అట్లా వెళ్తారు కాబట్టి ఇప్పుడైతే టిఫిన్ సెక్షన్ అయితే లేదనమాట. సో కొద్దిగా టైం ఉంది కదా అని చెప్పి నేను బ్లౌజెస్ అయితే కట్ చేస్తున్నాను. కొంచెం అర్జెంటుగా కావాలి అని చెప్పి అన్నారనమాట. వీటితో పాటు ఇంకొన్ని బ్లౌజెస్ అలాగే డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి స్టిచ్ చేయాల్సినవి. కాకపోతే ఇవి కొంచెం అర్జెంట్ అని చెప్పి రిక్వెస్ట్ చేశారనమాట. సో అందుకని ఇక మార్నింగే కటింగ్ సెక్షన్ అయితే పెట్టేశాను. అంటే ఇప్పుడు మార్నింగే బ్రేక్ఫాస్ట్ అవి చేయాల్సిన అవసరం లేదు కదా. సో అందుకని కొంచెం టైం దొరికింది కదా అని చెప్పి అలా రిలాక్స్గా కూర్చొని కటింగ్ సెక్షన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఇవి కట్ చేసేసి పక్కన పెట్టేసుకుని ఈ బ్రేక్ఫాస్ట్ అలాగే ఇంట్లో వంట పని అవన్నీ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత చక్కగా స్టిచ్ చేసేసుకోవచ్చు. నాకు ఎప్పుడు కూడా కటింగ్ చేయడమే కొంచెం లేట్ అవుతుందన్నమాట. చేయొచ్చులే అని చెప్పి ఇంకా అలా డిలే చేస్తూ ఉంటాను. కానీ ఒకసారి కట్ చేసి పక్కన పెట్టుకున్నామంటే అసలు ఫాస్ట్గా స్టిచ్ చేసేయచ్చు. అసలే నా మిషన్ చాలా సూపర్ ఫాస్ట్ కాబట్టి అది ఇండస్ట్రియల్ మిషన్ కదా, చాలా ఫాస్ట్గా వర్క్ అయితే అయిపోతుంది. కాకపోతే నేను కటింగ్ చేయడమే కొంచెం లేట్గా చేస్తాను అనమాట. సో కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఆకుకూరలు అయితే తీసుకున్నానండి. పాలకూర, చుక్కకూర, గోంగూర, తోటకూర ఇలాగ ఒక 4 రకాల ఆకుకూరలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ శుభ్రం చేసేసుకుని నీట్గా కట్ చేసేసి ఇందులో పచ్చిమిర్చి, టమాటా, కొద్దిగా చింతపండు వేస్తే వేయచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే చుక్కకూర, గోంగూర ఉంది కాబట్టి చింతపండు నాకు తెలిసి అవసరం పడదు. సో 2 టమాటాలు, పచ్చిమిర్చి అవన్నీ వేసేసి రుబ్బి తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. ఇక్కడ నేను గుడ్డు మునక్కాయ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఇవన్నీ కూడా కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇక ఎగ్స్ అయితే బాయిల్ చేయాలి. సో మునక్కాయలు, టమాటాలు, ఉల్లిపాయలు అయితే రెడీగా ఉంచేసాను. అయిపోయిందండి. అలాగే ఇప్పుడు ఒక లైవ్ కూడా ఫినిష్ చేశాను. 2 ప్లెయిన్ బ్లౌజులు ఉంటే వాటిని కటింగ్ చేసేసి పక్కన పెట్టేశాను అనమాట. ఇప్పుడు వాటిని స్టిచ్ చేయాలి. అలాగా ఇప్పుడు మా అబ్బాయి స్కూల్ నుంచి వచ్చే టైం అయింది కాబట్టి కొంచెం తన కోసం జ్యూస్ ప్రిపేర్ చేద్దామని చెప్పి పుచ్చకాయ తీసి పక్కన పెట్టేశాను. సో ఇప్పుడు జ్యూస్ చేసేసి అలాగే రైస్ కూడా స్టవ్ మీద పెట్టాను. కర్రీ అయితే మార్నింగే చేసేసానండి. మునక్కాయ గుడ్డు మునక్కాయ చేశాను. సో రైస్ అయితే ఇంకా మా అబ్బాయి వచ్చే టైంకి వేడివేడిగా కుక్ చేద్దామని చెప్పి రైస్ ఇప్పుడే స్టవ్ మీద పెట్టాను అనమాట. రైస్ కుక్ అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళేసి స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. సో చూస్తూ ఉండండి మీరు కూడా. ఇప్పుడే చెప్పాను కదా పుచ్చకాయ జ్యూస్ చేస్తున్నానని చెప్పి. సో ఇది జ్యూస్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టడం ఎందుకులే అని చెప్పి ఇది ఆల్రెడీ డీ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచేసాను అనమాట. సో చాలా అంటే చాలా కూల్గా ఉంది చూడండి, చాలా ఆల్మోస్ట్ ఫ్రీజ్ అయిపోయినట్టుగా ఉంది. సో ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేసేసి అది మిక్సీ జార్లో వేసేసి జ్యూస్ అయితే రెడీ చేస్తాను. అలాగే ఇక్కడ రైస్ కుక్ అవుతుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ గుడ్డు మునక్కాయ ప్రిపేర్ చేశాను అనమాట. సో కర్రీ అయితే రెడీగా ఉంది. ఇంకా మా అబ్బాయి వచ్చిన తర్వాత వేడివేడిగా తనకి రైస్ అయితే పెట్టేస్తాను అనమాట. అందుకని మార్నింగ్ బియ్యం అయితే కడిగి పెట్టాను కానీ అవి కుక్ చేయలేదు.
స్టవ్ సిమ్లో పెట్టేస్తాను. ఇంకా ఈరోజు అయితే ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చే పని లేకుండా డైరెక్ట్గా మాట్లాడుతూ వీడియో అయితే చేస్తున్నాను. సో చెప్పాను కదా డీ ఫ్రిడ్జ్లో పెట్టేశానని, బాగా గట్టిగా ఫ్రీజ్ అయిపోయిందనమాట. దీన్ని ఇలా పీసెస్గా కట్ చేస్తాను. యాక్చువల్గా చాలా స్వీట్గా ఉంది, ఇలా తినేయచ్చులే కానీ పాపం వాళ్ళు ఎండకు వస్తారు కదా, మా అబ్బాయి మా వారు మంచి ఎండకు వస్తారు. సో అందుకని జ్యూస్ లాగా చేసి ఇచ్చేద్దాము, చల్లగా తాగుతారులే అని చెప్పి ఇప్పుడు ఇదైతే రెడీ చేస్తున్నాను. యాక్చువల్గా ఫ్రూట్స్ డైరెక్ట్గా తినడమే మంచిదండి, జ్యూసుల కన్నా కూడా. సో చాలా రోజులు అయిందండి వీడియో పోస్ట్ చేసి. సో ఈరోజైతే ఎలాగైనా సరే వీడియో పోస్ట్ చేద్దామని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాను. సో ఇందాక చెప్పాను కదా ఇప్పటిదాకా లైవ్ చేశానని. సో 2 బ్లౌజులు ఉంటే అవి కటింగ్ అనేది లైవ్ చేస్తూ చేశాను. ఇప్పుడు అవి స్టిచ్ చేయాలి. దాంతోపాటు ఇంకొకటి లైనింగ్ బ్లౌజ్ కూడా ఉందండి, అది కూడా చేయాలి. పాపం వాళ్ళు మనీ కూడా ముందే ఇచ్చేసారనమాట. మనీ ఇవ్వని వాళ్ళకేమో నేను ముందే కట్ చేసేసి వాళ్ళకి ఇచ్చి ఎదురు చూస్తుంటాను, ఇచ్చే వాళ్ళకేమో లేట్గా కుడతాను అనమాట. అలా ఉంటుంది. ఈ వీడియో చూస్తే అనుకుంటారు మా దగ్గర మనీ తీసుకొని లేట్ చేశారా మీరు అని చెప్పి తిట్టుకుంటారు. నా వీడియోస్ చూస్తారనమాట కంపల్సరీ. నా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకునే వాళ్ళందరూ చూస్తారు, ఎందుకంటే నేను స్టిచ్ చేసిన ప్రతిదీ వీడియోలో పెడతాను కదా. సో సారీ, నీకు అనిపించట్లేదా? నేను స్టిచ్ చేసిన ప్రతిదీ వీడియోలో పెడతాను కాబట్టి కంపల్సరీ చూస్తారు. వాళ్ళ బ్లౌజులు కదా, సో వాళ్ళకి ఎవరికైనా చూపించుకోవాలన్నా లేదంటే వాళ్ళే చూసుకోవాలన్నా కూడా వాళ్ళకి బాగుంటుంది కదా. సో కంపల్సరీ నా వీడియోస్ అయితే చూస్తారనమాట. పాపం ముందే మనీ ఇచ్చేశారు, కాకపోతే నేనే కొంచెం లేట్ చేశాను. నేనైతే షుగర్ వేయొద్దని అనుకుంటున్నా. ఒకవేళ స్వీట్నెస్ కావాలి అని అంటే హనీ ఉంది, హనీ యాడ్ చేస్తాను. సో ఇదిగోండి హనీ అయితే రెడీగా ఉంది. సో కావాలంటే అది కొంచెం యాడ్ చేసేసి మా అబ్బాయికి మా వారికి అయితే ఇస్తానన్నమాట. సో చేసేస్తానండి. ఆల్రెడీ మా అబ్బాయి వచ్చే టైం అయిపోయింది. ఇప్పుడు జ్యూస్ అయితే రెడీ చేసేస్తాను. ఇది రెడీ అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఈ స్ట్రైనర్లో వేసేస్తాను. మీకు లాస్ట్ వీక్ జరిగిన ఒక విషయం చెప్తాను. అదేంటంటే మోటార్ వేసే స్విచ్ ఉంటుంది కదా, ఆ స్విచ్లోంచి ఒకటే సౌండ్ వస్తుంది అనమాట, చిట్పట్ 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 సౌండ్ వస్తుంది. సో నాకేమో తెలియక బయటికి వెళ్ళాను అనమాట. బయటికి వెళ్ళి ఒకసారి చూశాను, బయటైతే ఏ సౌండ్ లేదు. మళ్ళీ డౌట్ వచ్చి కిచెన్లోకి వచ్చాను, కిచెన్లో కూడా ఏ సౌండ్ లేదు. తర్వాత నాకు ఆ ప్లేస్లో వస్తుంది సౌండ్ అనిపించి సరే అని చెప్పి అక్కడికి వెళ్ళాను అనమాట. వెళ్ళి చూస్తే మోటార్ వేసే స్విచ్ ఉంటుంది కదా, ఆ స్విచ్లో అంటే ఆ స్విచ్లో ఆ బాక్స్లోంచి సౌండ్ వస్తుంది, ప్లస్ కాలిన స్మెల్ వస్తుంది. ఇప్పుడు చికెన్ గ్రిల్ చేసేటప్పుడు స్మోక్ ఎలా వస్తుందో అలాగా వస్తుంది అనమాట దాంట్లోంచి. నాకైతే అసలు చాలా భయం వేసింది. సో ఇంకా ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా అనమాట. మా వారికి కాల్ చేశాను. సో మా వారైతే మాకు తెలిసిన ఎలక్ట్రీషియన్ అన్నయ్య ఉన్నారు. సో అన్నయ్యకి కాల్ చేసి ఇలా ఇలా ఉంది, ఒకసారి అర్జెంటుగా వెళ్ళండి, అమ్మాయి ఒకతే ఉంది ఇంట్లో అని చెప్పానంటే పాప అన్నయ్య అప్పటికప్పుడు వచ్చారనమాట. ఇంకా వచ్చి అది ఏంటి ఏమైంది అని చెప్పి అది ఓపెన్ చేసి చూస్తే దాంట్లో బల్లి ఉంటుంది కదా, బల్లి ఉంది. ఒక 2 గుడ్లు పెట్టేసి అది అలా ఉండిపోయింది అనమాట దాంట్లో.
ఉండి అది అటు ఇటు కదిలేటప్పుడు ఆ కరెంట్కి తగిలినట్టుంది ఆ వైర్కి. సో కాలిపోయిందనమాట. కాలిపోయి అదే ఆ స్మెల్ చిటపట్ చిటపట్ అనేది అదే అనమాట. సో మీకు ఇక్కడ పక్కన వీడియో పెడతాను. అసలు చూడ్డానికి అసలు ఎలాగో అనిపించింది అనమాట. సో అది చచ్చిపోయిందనమాట బల్లి. సో విషయం ఏంటంటే ఒక 8 months 9 months బ్యాక్ మేము మోటరు ఫుల్గా పాడైపోయిందనమాట లాస్ట్ ఇయర్. పాడైపోతే ఇంకా మా వారు అప్పటికప్పుడు ఒక 14,000 పెట్టి మోటార్ తీసుకొచ్చి ఫిట్ చేయించారు. సో అంటే పెద్ద మోటార్ అనమాట. సో అందుకని ఎంత కాస్ట్ అయిందనమాట, 14,000 అయింది ఆ మోటార్. సో మోటార్ తీసుకొచ్చి ఫిట్ చేయించారనమాట. సో అంతా సెట్ అయిపోయిందిలే, బాగుందిలే అని అనుకున్న టైంకి ఇక్కడ ఈ ప్రాబ్లం వచ్చింది. ఇది సెకండ్ టైం. లాస్ట్ టైం కూడా అంటే ఇలా ప్రాబ్లం రాలేదులే, కానీ ఆల్రెడీ అది ఫిట్ చేసేటప్పుడు ఒకటి ఇలాగే బల్లి చనిపోయి ఉండింది దాంట్లో. సో మొన్న అయితే ఇలా ఒకటే సౌండ్ అనమాట. నాకైతే అసలు చాలా భయం వేసింది. వేరే వేరే అయితే అనుకోవచ్చు, కానీ కరెంటు కదండి, మనకి భయం వేస్తుంది కదా. సో ఇంకా దేవుడి దయ వల్ల అన్నయ్య వచ్చి అప్పటికప్పుడు చూసి అది తీసేసి మొత్తం అది క్లీన్ చేసేసి ఇచ్చాడు కాబట్టి సరిపోయింది. అసలు నాకైతే చాలా భయం వేసింది అనమాట. సో అలా చేస్తాయి అనమాట. మనమే వేలు పెట్టి మోటార్లు అవి తీసుకొచ్చి ఫిట్ చేయించుకుంటే ఈ బల్లులు ఎలుకలు వచ్చేసి వాటిని ఇలా రిపేర్లు చేస్తూ ఉంటాయి అనమాట. చాలా భయం వేసింది. అసలు బాగా స్మెల్ వచ్చేసింది అనమాట. అసలు కాలుతున్న స్మెల్ అసలు ఉండలేకపోయాను ఇంట్లో కూడాను. సో దాని తగ్గట్టు మా వారు కూడా లేరనమాట ఇంట్లో. ఒకవేళ ఉన్నా కూడా ఆయనకి వర్క్ రాకపోయినా కూడా ఎవరో ఒకరిని వెంటనే తీసుకొచ్చేవాళ్ళు కదా. సో తీసుకురావడానికి లేదు. ఎవరైనా దగ్గరలో ఎవరైనా ఉన్నారా చెప్దామా అని అంటే దగ్గరలో కూడా ఎవరు లేరు. ఇంకా దేవుడిదా వాళ్ళ అన్నయ్య వచ్చి ఇంకా అప్పటికప్పుడు దాన్ని సెట్ చేశాడనమాట. సో అదండి, అసలు చాలా భయం వేసింది లాస్ట్ వీక్ అయితే. ఆ వీడియో తీసాను నేను ఆ రోజు చూపిద్దాం అనేసి. ఈ మోటార్లు అవి ఉన్నవాళ్ళు ఏంటంటే ఆ స్విచ్ ఏదైతే ఉంటుందో అక్కడ కొంచెం అవన్నీ వెళ్ళకుండా కొంచెం క్లోజ్ చేసేసుకోవాలి. ఆ వైర్ల దగ్గర కొంచెం ఏదన్నా అడ్డు పెట్టేసేయాలి. నేను యాక్చువల్గా అన్నయ్యకి కూడా చెప్దాం అనుకున్నాను, ఇంకా ఆ రోజు కంగారులో మర్చిపోయాను. ఇదైతే రెడీ అయిపోయిందండి, పుచ్చకాయ జ్యూసు. ఇదిగోండి, కనిపిస్తుంది పోతేమో. ఇదిగోండి రెడీ అయిపోయినాయి. ఇంకా మా అబ్బాయి ఇంటికి వచ్చిన తర్వాత చాలా చల్లగా జ్యూస్ అయితే ఇస్తాను. పాపం తనకి బాగా ఎండగా ఉందండి, విపరీతంగా ఎండగా ఉంది మాకు ఇక్కడ విజయవాడలో. సో మా అబ్బాయికి మా వారికి అయితే జ్యూస్ రెడీ చేసేసాను. అలాగే రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ వర్క్ ఉంది, వీలైతే స్టిచ్చింగ్ చేస్తూ వీడియో కూడా చేస్తాను. ఏంట్రా? థ్యాంక్స్ మా. ఓకే, నేను కొద్దిగా తాగుతున్నా, నీకు డాడీకి అలాగే నాకు. బాగుందా జ్యూస్? ఎండ అద్దరిపోతుంది కదా బయట. అవును, కళ్ళు తిరిగిపోతున్నాయి. బయటికి వెళ్ళి బట్టలు అవి తిరిగేసి వచ్చేసరికి కళ్ళు అసలు బయటలో ఇంట్లోకి వచ్చేసరికి కనిపించట్లా, అంత ఎండగా ఉంది. ఎస్ గైస్, ఐ అగ్రీ విత్ దట్. బాగుంది జ్యూస్. సబ్జా వాటర్, ఇందులో సబ్జా గింజలు వేసేసాను వాటర్ బాటిల్లో. స్టిచ్ చేసేటప్పుడు ఇలా కొంచెం సబ్జా వాటర్ తాగితే బాగుంటుంది. ఇదిగోండి, కింద అడుగున వచ్చేసాయి కదా, ఇదంతా సబ్జా గింజలు అనమాట. అసలు చాలా టూ మచ్ వేడి చేస్తుంది. సో దానివల్ల సబ్జా, అలాగే ఇవి చియా సీడ్స్, ఇవి వాటర్లో వేసేసి ఇవి కొంచెం నానిపోయిన తర్వాత ఇలా వాటర్ అయితే తీసుకుంటున్నాను. తాగేటప్పుడు మాత్రం ఇలా షేక్ చేస్తే ఇది మొత్తం మిక్స్ అయిపోద్ది. ఇలా చేసుకొని తాగాలన్నమాట. అలాగే కొంచెం మజ్జిగ అవి కూడా తీసుకుంటూ ఉంటే వేడి చేయకుండా ఉంటుంది. సో ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేస్తున్నాను నేను.
సో స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ అడుగున ఉన్నాయి సబ్జా గింజలు. ఇలా షేక్ చేస్తే మిక్స్ అవుతాయి అన్నమాట. మూత పెట్టి షేక్ చేయాలి. ఇదిగోండి అడుగున. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.